హాయ్! ఎలా ఉన్నారు? ఈ మధ్యన కొద్దిగా వీడియోలు చేయట్లేదు. ఫ్లాట్ తీసుకుంటం వల్ల బిజీగా ఉన్నాను. సో, మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు సిట్యుయేషన్ ఏం బాలేదు. రాబోయే రోజులు కూడా కొంచెం మంచియి లేవు. అన్నీ చెడ్డగానే ఉన్నాయి. అంచేత ఏంటంటే, వీసా ఎవరైతే ఎంప్లాయ్‌మెంట్ విజిట్‌లో ఉండి ఎంప్లాయ్‌మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారో, కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, వాళ్ళు మినిమమ్ ఒక నెల ఉండగానే బయట వీసా తీసుకునేవాళ్ళు కానీ, లేదంటే కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా కొద్దిగా ముందుగానే ప్రయత్నించండి. ఎందుకంటే నేను ఆల్రెడీ దగ్గర 20 రోజులవుతుంది అప్లై చేసి ఇంకా రాలేదు బయట వేసాయి. ఓకే. కొంతమంది ఏమంటారంటే, "ఒరేయ్! చెప్పావులేరా ఎళ్ళు మాకు తెలుసండి. మేము 30 సంవత్సరాలయింది, 25 సంవత్సరాలయింది, 15 సంవత్సరాలయింది" అని అంటారు. సో, అంతేదండి ఒక్కొక్కళ్ళ లక్కు ఇయాల అప్లై చేస్తే రేపు మధ్యాహ్నం వచ్చేద్ది. కొంతమందికి 20 రోజులు పడుతుంది. కొంతమందికి 15 రోజులు పడుతుంది. ఓకే. అంచేత ఏంటంటే ఎవ్వరు కూడా నష్టపోకూడదు, లాస్ రాకూడదని నేను చెప్తున్నాను. ఒక 20 రోజులు, ఒక నెల ముందుగానే మీరు అప్లై చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఫైను గట్ట ఏమీ రాదు. వాడు అలాగే వీడియో పెట్టి ఏదో చెప్పాడు సోదు అని మీకేదో కొంతమంది సలహాలు ఇస్తారు కదా! కంగారు పడక్కర్లేదు. ఓ రోజులో వీసా తెచ్చేత్తా అని. ఒకవేళ ఆ ఒక్క రోజులో రాకపోతే ఫైనొస్తే మీరు కట్టుకుంటారా? మాకు సంబంధం లేదు. మీదే బాధ్యత అని వాళ్ళకి మీరు అడగండి. ఓకే. అంచేత ఏంటంటే ఇప్పుడు రోజు రోజు రూల్స్ మారిపోతున్నాయి. ఇప్పుడు ఇంటికాడ నుంచి వచ్చేవాళ్ళకి కూడా కొత్తగా మళ్ళీ రూల్స్ మారుతున్నాయి. మళ్ళీ 4000, 3000 ఉండాలంటున్నారు మళ్ళీ. ఓకేనా? ఇదివరకు కంగనమైన డమ్మీ టికెట్ తీసి చూపించేవారు. అది ఒరిజినల్ ఉండదిప్పుడు. ఓకే. అలా కూడా కొద్దిగా అంటే రేపు ఏం జరుగుతదనేది చెప్పలేం. రాబో రోజుల్లో ఇంకా ఇబ్బందులున్నాయి. అంచేత ఏంటంటే ఏదైతే రూల్ ఉందో దాన్ని పాటించండి. దాన్ని పాటించి మీకేదైనా పని అయ్యేదుంటే అది ముందుగానే మొదలుపెట్టి చేసుకోండి. ఓకే. ఇబ్బందుల్లో పడకుండా ఉంటారు. దాన్ని బట్టి నచ్చితే లైక్ చేయండి. కామెంట్ పెట్టండి. బాయ్.